వదల మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అయితే ఓకే బాగానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఇది బేసిక్ గా ఏంటంటే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే జగపతి బాబు గారు మెయిన్ లీడ్ రోల్ కింద యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చి యోగి. ఆయన ఒక డాక్టర్ మూవీలో. అండ్ ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆయనకి వైఫ్ గా యాక్ట్ చేశారు లయ గారు. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక స్మాల్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. ఆయన డాక్టర్ కాబట్టి ఓ రోజు హాస్పిటల్ కి వెళ్లే దారిలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అమ్మాయి యాక్సిడెంట్ కి గురై ఉంటుంది. సో ఆమెను కాపాడడానికి ఆమెను తీసుకెళ్లి తన వర్క్ చేసే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. సో మొత్తం తగ్గే వరకు ఆయన అబ్జర్వేషన్ లోనే ఉంటుంది మొత్తం. అండ్ ఇదంతా ఆ అడ్మిట్ అయిన అమ్మాయి, ఆ పేషెంట్ క్యారెక్టర్ నేమ్ అముద. ఆ అమ్మాయి ఈయన చూపించే కేరింగ్ మటు డిఫరెంట్ వేలో అర్థం చేసుకుంటుంది. తనకి ఆ కేరింగ్ ఇదంతా లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటూ ఉంటుంది. యోగి అండ్ ఫ్యామిలీ ఉండే అపార్ట్మెంట్ లోనే దిగుతుంది. స్లోగా ఫ్యామిలీకి క్లోజ్ అవుతుంది. వన్స్ ఈ అమ్మాయి ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చాక ఫ్యామిలీ మొత్తం చాలా డిస్టర్బెన్స్ కి గురవుతూ ఉంటుంది. సో మరి ఆ అముద ఎందుకు జగపతి బాబుని కోరుకుంటుంది, అండ్ అసలు అముద ఎవరు, ఆమె హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అప్పటిదాకా మనం చూసిన మూవీ విధానం మొత్తం చేంజ్ అవుతుంది. సో అది బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే జగపతి బాబు గారు బాగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ లయ గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా ఈ అముద అనే క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేసింది హృతిక. సో ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ గా పెర్ఫార్మ్ చేసింది. సైకో వేరియేషన్స్ ఇవన్నీ ఆమె చాలా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. అండ్ రవివర్మ గారు ఉన్నారు. ఆయన కూడా పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీనివాస్ అవసరాల గారు ఉన్నారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు మూవీకి. ఆయన కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ మెయిన్ గా ఈ మూవీ ఏంటంటే లెంత్ బిలో 2 hours ఉంటుంది. లైక్ రఫ్లీ 1 hour 45 minutes అంత ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కడ పెద్దగా ల్యాగ్ అనిపించదు. మంచిగా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ బాగుంటుంది. మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా మూవీ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కంపోజ్ చేసింది కార్తిక్ బి కొడకండ్ల. బాగున్నాయి సాంగ్స్ అవి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. డైరెక్టర్ బాగానే డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇలా వి కృష్ణ ఆయన. సో అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్మాల్ పాప్కార్న్ పారామీటర్స్ పైన చూడొచ్చు. రెండు మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు సూన్, బై. థ్యాంక్ యూ సో మచ్.